హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు సొరకాయ డప్పలం చేయబోతున్నాను. ఆనపకాయ డప్పలం చూసారా, ఇవి శుభ్రంగా నీట్గా చేసుకుని కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ పీసులు. ఈ డప్పలానికి ఈ మాత్రం సైజు ఉండాలి పీసెస్. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాలి మీడియం సైజులో. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు ఇవ్వండి. మనం బాండీ పెట్టుకొని స్టవ్ మీద సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. డప్పలానికి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్లో సరిపడగా ముందుగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగంగానే సన్నావాలు వేసుకుని సన్నావాలు చిక్కుపట్లాడుతుండగా కొద్దిగా ఎండుమిర్చి వేసుకుని, నేను ఇందులో ఆనియన్ వేయట్లేదు. ఎందుకంటే కొంచెం కర్రీ ఫ్లేవర్ అనేది మారకూడదు కాబట్టి ఆనియన్ వేయట్లేదు. ఇష్టమున్న వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసాను. కలుపుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుదాము. తర్వాత టమాటా వేసుకున్నాం. టమాటా వేసేసి తర్వాత కరివేపాకు వేద్దాం. గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చాలా టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. కరివేపాకు వేసి పచ్చిమిరపకాయ, టమోటా ఇలా వేయుతుండగా ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసేద్దాం. ఈ సొరకాయ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రతి ముక్కకి ఆయిల్ అనేది పట్టే విధంగా ఈ మగ్గబెట్టేటప్పుడే చేసేయాలి. సింపుల్ ఈజీ మెథడ్ తోటి కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి పులుపు అనేది అవసరం లేదు. సరే, ఈ విధంగా కలుపుకోవాలి. తాలింపు చాలా బాగుంది. ఈ సొరకాయ కోసేటప్పుడు కొద్దిగా గట్టిగా తీసుకోవాలి, ఎందుకంటే డప్పలానికి ముక్క విడకుండా ఉండాలి. అలాగే ఇందులో కొంచెం
సీడ్స్ కొన్ని ఉంచుకున్న పర్వాలేదు, తీసేసిన పర్వాలేదు. ఇష్టమైన వాళ్ళు సీడ్స్ ఉంచుకోవచ్చు. ఇందులో కొద్దిగా కళ్ళుప్పు వేసి సరిపడగా చూసుకోండి. ఉప్పు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకూడదు. సరిపడగా కళ్ళుప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెడదాము. ఒకసారి చూసుకుందాం ఇది ఎంతవరకు మగ్గిందో. చూసారా, ఊరకనే మగ్గిపోతుంది కూర కూడా. మంచి ఫ్లేవర్ వస్తుంది, సొరకాయ ఫ్లేవరు. ఈ నేచురల్ ఫ్లేవర్ని మిస్ అవ్వకూడదండి సొరకాయ డప్పులలో అన్నీ వేసేస్తూ. అందుకని నేను ఆనియన్ కూడా అవాయిడ్ చేశాను. ఆనియన్ వేస్తే కనుక వేరే కూర ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది ఇలా మగ్గిన తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. మీకు కొలతలు తెలుస్తాయి కాబట్టి డైలీ రొటీన్లో ఎంత వేయాలని చూసి వేసుకోండి. ఉప్పు కానీ, పసుపు కానీ, కారం కానీ. విధంగా కలయి పెట్టుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మళ్ళీ 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేద్దాము. ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. 2 మినిట్స్ చాలండి మగ్గబెట్టే విధానంలో. ఎక్కువ మగ్గబెడితే కనుక ముక్క మళ్ళీ మెత్తగా అయిపోగలదు. ఇక్కడే మెత్తగా అయితే కనుక ఉడికేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో సరిపడా కారం. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది లైట్గా తింటారు. ఇష్టమైన వాళ్ళు చింతపండు ప్లస్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేస్తే కనుక నేచురల్ ఫ్లేవర్ ఉండదండి. అందుకని నేను చింతపండు అలాగే ఆనియన్ అవాయిడ్ చేశాను ఈ డప్పలంలో. పుల్లగా కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు, చింతపండు వేసుకోవచ్చు అందులో కర్రీలో. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కరివేపాకు ఇందులో వేసేస్తున్నాను. కరివేపాకు చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇలాంటి పులుసు కూరల్లో. ఇప్పుడు బెల్లం ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఈ 150 గ్రామ్స్ బెల్లంని ఇందులో వేసేసాను, పొడి చేసుకుని వేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది బెల్లం పడంగానే. బెల్లం వేయగానే చాలా మంచి ఫ్లేవర్తో కూడుకుందండి ఇదంతా కూడా. అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ చేస్తే ఒంట్లో హీట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి, అసలు కర్రీలానే మగ్గిపోయింది. చూసారా, బెల్లం స్మెల్ చాలా ఫ్లేవర్ అరోమా బాగా వస్తుంది ఈ విధంగా. చూసారా, ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని సరిపడగా వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇది ఈ విధంగా
సింపుల్ అండ్ ఈజీ మెథడ్తో ఆనపకాయ డప్పలం, సొరకాయ డప్పలం కర్రీ రెడీ అవుతుంది. ఇది లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడికిద్దాం. ఫ్రెండ్స్ చూసారా కర్రీ ఎలాగా కుక్ అయిపోయిందో. డప్పలం ఈ స్వీట్గా మంచి ఆనపకాయ ఫ్లేవర్ తోటి సొరకాయ అంటారు తెలంగాణ సైడు, ఆంధ్రాలో ఆనపకాయ అంటారు. కాబట్టి మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా వాడు కమెంట్ చేయండి, మీరేమంటారో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతే, ఒక్క ముక్క కూడా ఇడిపోకుండా చక్కగా కుక్ అయిపోయింది. చూసారా ఈ విధంగా సొరకాయ డప్పలాన్ని రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Please share, comment, like. Thank you to all my friends. Thank you so much.